హ్యాండ్స్ డౌన్. Hands down. సార్ ఒకసారి ఇలా చూడండి సార్, ఇలా చూడండి సార్. ఓకే పిల్లలు ఉన్నారు. వాయిస్తున్నారా బాగా కొద్ది సరే నేను అప్డేట్ ఇస్తాను, నేనే ఇస్తాను. నేను మీకు ఒకసారి చూడండి సార్ ఒక్క నిమిషం సార్, ఒకసారి చూడండి. రైట్ సార్ ఒకసారి అండి. ఓకే ఓకే చెప్పండి. తర్వాత తీసిన తర్వాత రెండు చేయాలి పట్టుకో. ఎందరో మహనీయుల్ని మనం అందరం కూడా స్మరించుకోవాలని గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ కూడా పరిపాలన అనేది 1950 జనవరి 26 వరకు కూడా బ్రిటిష్ చట్టాల ప్రకారమే జరిగేది. మరి ఆనాటి మన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడి మన దేశ పరిపాలనకి మనమే రాజ్యాంగాన్ని రచించుకొని 1950 జనవరి 26 నుంచి మనం అమలులోకి తీసుకొచ్చినటువంటి రోజుగా మనం ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎంతోమంది త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. అనేక దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి మన దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకి మన గౌరవనీయులైన అంబేద్కర్ గారి సారథ్యంలో తయారు చేయడం జరిగింది. మరి అలాంటి రాజ్యాంగాన్ని నిబద్ధతతో అనుసరించి మన అందరం కూడా ఎంతోమంది త్యాగం ఫలితంగా ఈ స్వాతంత్రం రావడం జరిగింది. అందరూ మా అధికారులందరూ నిబద్ధతతో పనిచేయాలని, అలాగే మీరందరూ కూడా క్రమశిక్షణతో మీ ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆకలింపు చేసుకొని మంచి వ్యక్తులుగా, భావి భారత పౌరులుగా మీరందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.